మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22 నుండి 23 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ సౌలుని మనం చూస్తున్నాం. సౌలుకి దేవుడు అమాలేకుల్ని చంపేయమని చెప్పినప్పుడు హాఫ్ ఒబీడియన్స్, మనం ద్వితీయోపదేశకాండం 28 మనం చూసినప్పుడు పూర్తిగా మీరు దేవుడికి విధేయులు కండి అని వాక్యం చూస్తున్నాం. మనం ఏమనుకుంటాం తెలుసా, అప్పుడప్పుడు దేవుడు చెప్పిన మాట విని మేము దేవుడిలోనే నడుస్తున్నాము అని మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు అంటున్నాడు పూర్తి విధేయత మనం చూపించాలి దేవుడికి. ఇక్కడ రాజైన సౌలు దేవునికి పూర్తి విధేయత చూపించలేక హాఫ్ ఒబీడియన్స్ లేక పార్షియల్ ఒబీడియన్స్ చూపించాడు. కనుక మనం ఏం చూస్తున్నామంటే ఆ సింహాసనము సౌలు యొద్ద నుండి, సౌలు బిడ్డల యొద్ద నుండి అది తీసివేయబడ్డది. ప్రియులారా, ఇజ్రాయేలు రాజుగా ఎంపిక చేసుకోబడ్డవాడు, దీవెనగా ఉండవలసిన వాడు ప్రియులారా మరణించినట్లుగా మనం చూస్తున్నాం. సౌలు వల్ల సౌలు కుమారుడు కూడా యుద్ధంలో మరణించాడు. దానికి గల కారణం ఏంటి రూట్ కాజ్ ఏంటి అని మనం చూస్తే, సౌలు చూపించిన అవిధేయత వలన సౌలు తన సింహాసనం కోల్పోయాడు, యుద్ధములో తన ప్రాణం కోల్పోయాడు, తన కుమారుడు కూడా తన ప్రాణాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. తను తానే ఇంకా చనిపోతానని, అంటే ఇంకా ఓడిపోతానని తెలిసి సౌలు చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అవిధేయత ఇంత దారుణంగా ఉంటుంది.